అన్న నమస్తే అన్న. ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన బిల్ ఏదైతే ఉందో దాని గురించి అసలు రాజధాని గురించి ఇటు పక్కన అమరావతిలో తీసేసి విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం ఈ మూడు ప్రాంతాల మధ్య మావిగన్ అనే పేరు పెడితే బాగుంటుందని చెప్పి అంటున్నారు. ఏంటి అసలు ప్రజల్లో అది బేపచ్చ స్థాయిలో మన్నన పొందుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినది అని చెప్పి అంటా ఉన్నారు. మరి మావిగన్ గురించి అసలు మీ అభిప్రాయం ఏంటి అసలు? ఇప్పుడు మనం 2014 రాష్ట్రం విడిపోయిన తర్వాత మనం అమరావతి అనే ఒక రాజధాని ఏర్పరచుకొని నారా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో రాజధానిలో ఉన్న రైతులందరూ కలిసి ఆయనకి 33,000 ఎకరాలు ఆయన మీద నమ్మకంతో ఇచ్చారు. అమరావతి నగరం ఎక్కడ నిర్మిద్దాం అనుకున్నారు, ఏ జిల్లాలో ఉంది, మీరు చెప్పిన మావిగానికి దీనికి తేడా ఏంటి, ఒక్కసారి దాన్ని జగన్మోహన్ రెడ్డి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి. అమరావతి నగరం అనేది విజయవాడ, గుంటూరు, మచిలీపట్నానికి 1000 కిలోమీటర్ల దూరంలో లేదు. అన్నీ కలుపుకొనే అమరావతి నగరం అయ్యిద్ది. మీరు ఏదో కొత్తగా కనిపెట్టినట్టు, మీరేదో పెద్ద దేశాన్ని ఉద్ధరించేసినట్టు కొత్త కొత్త పేర్లు తీసుకొచ్చి, అంతకుముందేమో ఒకే చోట రాజధాని ఉండకూడదని, స్టార్టింగ్లో ఏమో 33,000 ఎకరాలు ఉండాలని చెప్పి అసెంబ్లీ సాక్షిగా మీరే ఒప్పుకొని, తర్వాత ఏమో వైజాగ్ రాజధానిగా చేస్తానని, తర్వాత హైకోర్టు ఏమో తీసుకెళ్ళి కర్నూలులో పెడతానని, అసలు మీకు ఒక క్లారిటీ లేదు. క్లారిటీ లేకుండా జనాల్లో ఏదో ఒక మన్నెలు పొందామనో లేదా జనాల్లో వాయిస్ ట్రోల్ అవ్వాలనో ఏదో నోటుకు ఏదో వస్తే అది చెప్పడానికి ప్రెస్ ముందుకు వస్తారు. కానీ మీకు అంటూ ఒక విజన్, రాష్ట్రం మీద, రాష్ట్ర అభివృద్ధి మీద ఒక చిత్తశుద్ధి నిజంగా మీకుంటే, మీరు ఏదైతే అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్నారో దాని మాట మీద నిలబడితే నిజమైన రాజకీయ నాయకుడు అవుతారు. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి అధికారంలో రాకముందేమో అమరావతి ఏకైక రాజధాని అని చెప్పి ఆయన మాట్లాడిన పరిస్థితి, తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత 3 ప్రాంతాలు డెవలప్మెంట్ అయితే బాగుంటుందని చెప్పి 3 ప్రాంతాలు కావాలని చెప్పి అన్నారు. మరి ఇప్పుడు ఒకే ప్రాంతంలో అంటే ఒకే దానిలో 3 జిల్లాల మధ్య చిచ్చులు పెడుతూ మాట్లాడటం ఏంటి, ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు అభివృద్ధి మీద చంద్రబాబు నాయుడు గారి చిత్తశుద్ధి ఉందండి. అనంతపురంలో కియా కానివ్వండి, వైజాగ్లో గూగుల్ సంస్థలు, ఐటీ సంస్థలు కానివ్వండి, భోగాపురంలో ఎయిర్పోర్ట్ కానివ్వండి, పోలవరం కానివ్వండి, రకరకాల సంస్థలతో అభివృద్ధి చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారత ప్రపంచ చరిత్రలో ఏకైక రాజధాని అమరావతిగా తీర్చిదిద్దాలనే చిత్తశుద్ధితో ఆయన ముందుకెళ్తున్నారు. ఈయనకి ఒక మాట మీద నిలకడ ఉండదు. వాళ్ళ నాన్న లక్షలాది కోట్లు సంపాదించారు, ఆయన అడ్డు పెట్టుకుని ఈయన ఇంకా సంపాదించాడు. 5 ఏళ్ళు వచ్చి ఇంకా దోచేసుకున్నాడు రాష్ట్రాన్ని. రాష్ట్రంలో భూమి, నీరు, గాలి మొత్తాన్ని కబ్జా చేశాడు. ఈయనకి మళ్ళీ అధికారంలో రావాలా లేదంటే నేనే నియంతగా ఉండాలనే ఆలోచన తప్పించి రాష్ట్ర ప్రజల మీద కానివ్వండి, రాష్ట్ర భవిష్యత్తు మీద కానివ్వండి, రేపు భవిష్యత్తులో రాజధాని ఎలా ఉండాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలా ఉండాలి అని చిత్తశుద్ధి కానీ ఒక ధ్యేయం కానీ ఈయనకి లేదు. ఎంతకాడికి నేను ఎల్లకాలం నేనే ఉండాలి, నేనే నియంతగా ఉండాలి, నా పార్టీకి నేను శాశ్వత అధినేతగా రాసుకున్నాను, అలాగే నేను శాశ్వత ముఖ్యమంత్రిగా రాసుకుంటాను అనే భ్రమలో, కలలో ఉంటున్నాడు. ఈయన చరిత్ర అయిపోయింది. రేపు భవిష్యత్తులో ఇప్పుడు ఒక్క ఛాన్స్ అని ఇచ్చారు, ఇంకొకసారి ఆయన దరిదాపుల్లో కూడా వెళ్ళలేడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయాలి. అంటే మరి నిన్న ఏదైతే అచ్చెన్నాయుడు గారు మాట్లాడిన మాటలు, జగన్మోహన్ రెడ్డి అధికార దాహం కోసమే తండ్రి చనిపోయిన సరే సంతకాలు సేకరించాడని చెప్పి మాట్లాడారు. అది ఎంతవరకు అంటే అలా మాట్లాడటం కరెక్టే అంటారా? వాస్తవం కదా, అది అక్షరాల వాస్తవం. ఆ రోజున కాంగ్రెస్ పార్టీలో ఉండగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోగానే జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు ఈయన సంతకాల సేకరణ చేసిన మాట వాస్తవం. ఆ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఉంటున్న వైసీపీ పార్టీలో ఉన్న నాయకులే కొంతమంది జగన్మోహన్ రెడ్డి అసలు తండ్రి చనిపోయి ఉంటే ఇలా సంతకాల సేకరణ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఆ రోజు అనడం కరెక్ట్ కదా. ఇదే బొత్స సత్యనారాయణ కానివ్వండి, చాలామంది నాయకులు జగన్ మోహన్ రెడ్డి వాళ్ళ నాన్నగారు చనిపోయిన వెనకాల హస్తం కూడా ఈయనదని పుకార్లు కూడా వచ్చినాయి. అవి వాస్తవాలు ఏంటో మాకు తెలియదు. ఇది నిజంగా అతను అధికార దాహం. మీరు ఒక్కటి గుర్తుంచుకోండి, రాజశేఖర రెడ్డి బతికున్నంత కాలం కూడా, ముఖ్యమంత్రికి ఉన్నంత కాలం కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో కనబడలా. ఒక్కసారి గమనించండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మెంటాలిటీ వాళ్ళ తండ్రి అయిన రాజశేఖర రెడ్డికి కూడా నచ్చదు. ఎందుకంటే క్రిమినల్ మైండ్. ఒక విధంగా చెప్పాలంటే ఈయన మీద ఆ నాన్న కొంత కొద్ది బెటర్ మనిషి అనమాట. ముఖ్యమంత్రి ఏదో జనాలకి కొంత చేశాడని మనం ఒప్పుకోవాలి పార్టీలకు అతీతంగా. ఆ రోజునే ఈయనకి భయపడి, ఈయన అరాచకాలు భయపడి వేరే రాష్ట్రంలో పెట్టాడు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి సంతకాల సేకరణ ఎందుకు చేయకుండా ఉంటాడు?
అలా చనిపోయాడు, విచ్చలవిడిగా స్వతంత్రం వచ్చింది, డబ్బు ఉంది, నేను ఏదైనా చేయొచ్చు, నేను మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి మొత్తం సంతకాలు సేకరణ చేసి ఆ రోజు ఏదో బెడిసి కొట్టింది. తర్వాత పాదయాత్ర తిరిగి జనాలకి కల్లిబుల్లి మాటలు చెప్పి నా తండ్రి లేని కొడుకుని, అమ్మచాడు బిడ్డని నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి వచ్చాడు. వచ్చారే పోనే అని చెప్పి రాజశేఖర మీద అభిమానంతో ఎంతో కొంత ఆంధ్రప్రదేశ్ చేశాడని చెప్పి ఆయనకు అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశం సద్వినియోగం చేసుకోకపోగా రాష్ట్రాన్ని అల్లకొల్లం చేశాడు. నాసిరకం మందుతో కానివ్వండి, ఒక ప్రాజెక్టు పూర్తి చేయకుండా అమరావతిని నాశనం చేసి దాన్ని భ్రష్టు పెట్టించేసి కబ్జాలు చేసి మోసాలు చేసి అవినీతి చేసి ఒక చరిత్రలో ఇలాంటి ముఖ్యమంత్రి ఉండకూడదనే ఒక గట్టి సంకల్పానికి వచ్చారన్నమాట రాష్ట్ర ప్రజలు. ఇంకోసారి ఇలాంటి వ్యక్తి కానీ ఎక్కితే మన భావితరాల భవిష్యత్తు ఉండదని చెప్పి కుళ్ళు కాల్లో కలిసిపోయేటట్టు ఆయనకి బుద్ధి చెప్పి 2024 ఎలక్షన్లో ఆయన పక్కన పెట్టి నారా చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ కూటమికి భారీ మెజార్టీ ఇచ్చి ఈ రోజున అందరం ఎక్కించారు. రేపు రాబోయే రోజుల్లో కూడా ఇంకా 15-20 వేలు కూడా ఎన్డీఏ కూటమి విజయంతో ముందుకు వెళ్తుందని చెప్పి సందర్భంగా పక్కన ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పు మావిగన్ అనే పేరు ప్రజల్లో మన్నన పొందుతున్న సమయంలో అచ్చెన్నాయుడు కానీ టీడీపీ నాయకులు కానీ అందరూ అది డైవర్ట్ చేయడానికి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి మీద తప్పుద్రోవ పట్టిస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు మన మరేంటి? అది వాస్తవమే కదండి. అమరావతి రాజధాని రాజముద్రతో ఇటు అసెంబ్లీలో కానివ్వండి, అటు రాజ్యసభలో కానివ్వండి, పార్లమెంట్లో కానివ్వండి ఆమోద ముద్ర ఇచ్చుకొని రాష్ట్రపతి గారు ఆమోద ముద్ర వేసుకొని ఆ సంబరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ నిమగ్నమై ఉంటే ఎక్కడైతే చంద్రబాబు గారి పేరు వస్తుంది, ఆంధ్రప్రదేశ్కు ఒక టాపులో వెళ్ళిపోద్ది, ఎన్డీఏ కూటమికి బలం వచ్చేసిద్ది, వాళ్ళ గ్రోత్ పెరిగిపోద్ది అనే ఒక దురుద్దేశంతో ఏదో ఒకటి చేయాలి, జనాలు హేళన చేసినా పర్లేదు, అది పాజిటివా నెగిటివా న్యూస్ నాకు అనవసరం, నేను జనాల్లో నానాలే అనే ఒక ఉద్దేశంతో ఆయన మావిగన్ అనే పేరు బయట తీసుకొచ్చాడు. అసలు మావిగన్కి అర్థమే ఆయనకు తెలియదు. ఏదో తెచ్చాడు, జనాల్లో నానుతున్నాడు. అమరావతి విజయోత్సవాలన్నీ సైడ్కి అయిపోయి అనకూడదు కానీ మా నాయకులు కూడా దాని మీద పడిపోయారు, రాంగ్ రూట్కి వెళ్ళారు. ఒక చిన్న గీత పక్కన పెద్ద గీతకి లాగా ఆయన ఎప్పుడు అదే పాలిటిక్స్ చేస్తాడే. అదే పాలిటిక్స్ ఉచ్చులో మా నాయకులు కూడా నా ఉద్దేశం, నా ఓన్ ఒపీనియన్, దాంట్లో కూరుకుపోతున్నారు. మనం నిజంగా నరకాసురుడు పోయి మనకు స్వతంత్రం వచ్చింది, రాజధాని ఆమోద ముద్ర వేసాము, ఈ రోజున దీపావళి జరుపుకోవాలని అందరూ ప్రజలకు కలలుగన్న రాజధాని ఏకైక ముద్ర పడిందని చెప్పి మనం సంబరాలు చేసుకోవాలి. ఆయన చెప్పినన్నిటికీ అడిగినన్నిటికీ మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి నేను గెలిచాక మళ్ళీ ఆ బిల్లు ఇప్పుడు అసెంబ్లీలో ఏదైతే బిల్లు పెట్టారో ఆ బిల్లు నేను కూడా అసెంబ్లీలో మార్చుతాను నేను గెలిచాక అని చెప్పి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమండి, సాధ్యం కానిదాన్ని కూడా నేను సాధ్యం అంట. ఇప్పుడు నేను ఆ కొండ ఎక్కిచ్చేస్తాను, ఎక్కుతాను, మోసేస్తాను అంటాను, ఎవరినైనా తీసుకొచ్చి నా చేతి మీద పెట్టండి అంటాను. ఈయన ఏంటంటే పెట్టుబడులు వస్తున్నాయి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుంది, ఏదో రకంగా భయపెడితే ఆ పెట్టుబడులు వెనకబోతాయి, చంద్రబాబు గారికి పేరు రాదు. కేవలం ఒకే ఒక్క దురుద్దేశం అండి, వేరేది ఏమి లేదు. చంద్రబాబు గారు అమరావతికి పూర్తి చేస్తే ఆయనకి పేరు వచ్చిద్ది, శాశ్వతంగా ఈ భూమి ఉన్నంతకాలం ఆయన పేరు నిలబడిపోద్దని చెప్పి దురుద్దేశంతో రకరకాల పన్నాగలు పన్నుతున్నాడు తప్పించి ఇంకొక ఆలోచన లేదు జగన్మోహన్ రెడ్డి గారు.